నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాలెం మండల కేంద్రంలో మాజీ బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి భాస్కర్ నాయుడు ముద్దుల మనవడు, మండల తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు సుచిత్రల కుమారుడు ఎన్పి పృథ్వీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంగారుపాలెం మండల కేంద్రంలో భారీ కేక్ కట్ చేసి టపాసులు పేల్చి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నలగాంపల్లి బీసీ నాయకుడు వెంకటేష్, శ్యామ్, కిరణ్, బాబ్జీ, అభిరామ్, మహేష్, నలగాంపల్లి బీసీ యువత, మండల యువత, నలగాంపల్లి యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్, తానూరు మండల కేంద్రాలలోని వైన్ షాప్లలో చోరీలకు పాల్పడ్డ దుండగులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శనివారం బైన్సా పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడ్బిలోలి గ్రామంకి చెందిన 6 దుండగులు ముధోల్ కేంద్రంలోని వైన్స్ 2,50,000 రూపాయలు, తానూరు కేంద్రంలోని వైన్ షాపులలో దాదాపు 80,000 రూపాయలను చోరీ చేశారన్నారు. అంతేకాకుండా ఇక్కడి బాటిల్స్ ను తీసుకెళ్లి రేంజల్ మండలంలోని బెల్ట్ షాపులలో విక్రయించారన్నారు. ముధోల్ ఎన్హెచ్ఓ, తానూరు ఎస్హెచ్ఓ టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో దుండగులను పట్టుకున్నారన్నారు. ముధోల్లో ఒక వైన్ షాప్లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూరులో క్రైమ్ నెంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదేవిధంగా ఒక వైన్ షాప్కి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముధోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముధోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీం లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను తాడ్బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ జాసాలో ముధోల్ తానూరులో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ని అమ్మేశారు. ఇప్పుడు ఫస్ట్ ముధోల్లో ఒక 4-wheelerతోని వచ్చాడు, తానూరులో ఒక 2-wheelerతోని వచ్చాడు. సో ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది. ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. సో ఇప్పుడు 6 మంది మన కస్టడీ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము. పట్ల నవీన్, टी दिलीप, बायगरी रोहित, निराड़ी श्रवण कुमार. सर अमाउंट रिकवरी हो गया? हाँ, रिकवरी ఆల్రెడీ అతను అమ్మేశారు. సో ఆయన బ్యాంక్ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయి మొత్తం మేము ఫ్రీజ్ చేస్తున్నాము. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ వస్తారు ఎవరు? సో బేసిక్గా ఇది వినోద్ ఉన్నాడు కదా, ఆయన బెల్ట్ షాప్లో తాగడానికి మిగతా వాళ్ళు వస్తున్నారు, మిగతా 5 వాళ్ళు. సో అదే క్రమంలో ఒక ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్లానింగ్ చేశారు. సో ఇది ముగ్గురు 2 సార్లు వచ్చి దొంగతనం చేశారు. సేమ్ విలేజ్ సార్ వాళ్ళ? సేమ్ విలేజ్.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టిపించి మనోవేదనకు గురి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ఒత్తిడి మరియు పోలీస్ వారి ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్నారు. అతను చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ నోట్లో రుద్రపట్ల సంతోష్, చింతకింది కమల, గాలి మధు కారణం అని రాసుకున్న వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. నిలువాయికి చెందిన ఎస్ఐ గారి ఒత్తిడి కూడా అధికంగా ఉండడం వల్లనే మద్దన్న ఆత్మహత్య చేసుకున్నారు. కావున మా మండల అధ్యక్షుడు చావుకి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. రేపటిలోగా అరెస్టు చేయని ఎడల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. నిన్న మా భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు ముగ్గురు పేర్లు పెట్టి అందులో ముఖ్యంగా రాంభట్ల సంతోష్ కాంగ్రెస్ నాయకుడు, అతనితో పాటు ఇంకిద్దరు పేర్లు సొసైడ్ నోటు పెట్టి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేవలం బీజేపీ అక్కడ ఎదుగుతుందని, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండలంలో దూసుకుపోతుందని, వాళ్ళ నేర చరిత్రను వాళ్ళ అక్రమాలను ఎండగడుతున్నాడని, కేవలం కక్ష సాధింపుతోటి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి గ్రహించి దసరా రోజు డీజే పెట్టుకుంటే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు స్పందించకపోతే 100కు డైల్ చేస్తే అప్పుడు ఎస్ఐ గారు వెళ్ళి ఆ డీజేను తీపించి ఆ గుంపును ఎస్ఐ గారు వాళ్ళతో వచ్చి వీళ్ళ ఇంటి మీద దుర్భాషలాడించడం జరిగింది. వీరులపాడు మండలం అల్లూరు వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను ఫోటోలు, వీడియోలు తీసిన విలేకరులపై దాడులకు పాల్పడిన రేషన్ మాఫియాపై కేసులు నమోదు చేయడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని విశాలాంధ్ర విలేకరి వరప్రసాద్ అన్నారు. తమపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని నందిగామ నియోజకవర్గ విలేకరుల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ ను కలవడం జరిగింది. రేషన్ బియ్యం తరలిస్తూ వీడియోలు ఎత్తుంటే ఫోన్ లాక్కుంటావా బాబు? మీరు చాలా పెద్ద కేసులు ఎదుర్కొంటారు మీ విలేకరులు.
ఎస్ఐ గారు కొట్టు అందరికీ నమస్కారం. ఈరోజు మరి వీర్లపాడు పోలీస్ స్టేషన్లో మా మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కేసు ఫైల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. అయితే వాస్తవంగా నిన్న మరి పీడిఎస్ రైస్ అనేది మన మండలంలో అక్రమంగా రవాణా జరుగుతుంది, అక్రమ వ్యాపారం జరుగుతుందనే సమాచారం మాకు చేరడంతో సమాచారం అందించడం జరిగింది. ఆ క్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారైనటువంటి మన వీర్లపాడు సంజయ్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బేబీ గారిని, విఆర్ఓ గారిని ఆ సంఘటన ఆ యొక్క ఆటో పీడిఎస్ రైస్ ఏదైతే తరలిస్తూ ఉన్నారో ఆ యొక్క ఆటో దగ్గరికి పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఆ బేబీ గారు ఆ యొక్క బ్యాగుల్ని పరిశీలిస్తూ ఉండగా మేము మా యొక్క విధుల్లో భాగంగా మరి ఫోటోలు వీడియోలు తీస్తూ నాతో విధులు నిర్వర్తించేందుకు గాను అల్లూరు గ్రామంలో ఆటోలో మరి రేషన్ రైస్ వెళ్తున్నాయి. అది కూడా మరి ప్రభుత్వం నుంచి ఏదైతే సంచులు నింపుకొని గోడౌన్లకు వస్తాయో రేషన్ షాపులకి, అదే సంచులు ఆటోలో వెళ్ళడంతో మాకు అనుమానం వచ్చి ఆపి ఫోటోలు వీడియోలు తీసేటటువంటి సమాచారం అందించడం జరిగింది. వారు కూడా ఆ సమయంలో అక్కడికి చేరుకొని అందరం కలిసి ఆ యొక్క వీడియోలను ఫోటోలు తీసేటటువంటి క్రమంలో మరి ఆ యొక్క బియ్యం ఎవరైతే ఉన్నాయో ఆటో అతను మరి నియోజకవర్గానికి చెందిన వీర్లపాడు మండలానికి చెందినటువంటి కాజా సత్యనారాయణగా తెలిసి అతను ఆటోలో ఒక 20 మంది గూండాలతో అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే క్రమంలో శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు సంకటహర చతుర్థి సందర్భంగా వైభవంగా ఉదయం మరియు సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. नमः ओं सुप्रदीपाय नमः ओं सुखनिधये नमः ओं सुराध्यक्षाय नमः ओं मंगलस्वरूपाय नमः ओं प्रमदाय नमः ओं प्रथमाय नमः ओं प्राज्ञाय नमः ओं विघ्नहन्त्रे नमः ओं विश्वनेत्रे नमः ओं मे नमः शाश्वताय नमः ओं बलाय नमः ओं बलोत्थिताय नमः ओं पुराणपुरुषाय नमः ओं भूष्णे नमः ओं पुष्करोक्षिप्ताय नमः ओं अग्रगण्याय नमः ओं अग्रगामिने नमः ओम धाता पुरस्ताद्यमुदाजहार प्रविद्वान् वृणाहारमजरः कविः तिर्यगोर्धमधच्चायैरत्मयत्तस्य सन्तता दिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि. श्रीमदखिललोकाश्चर्यकरसौन्दर्यलीलाविलासविभ्रमाविद्भावहेतुद्भूत दिव्यमङ्गलविग् ओं पर्याप्त्यानन्दराजाय सर्वस्तोमोऽधिरात्र उत्तममहद्भवति सर्वज्ञाप्त्यै सर्वज्ञदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. जय गणेश महाराज की.
శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక తైలాభిషేకం, హారతులు, నైవేద్యములను ఆలయ అర్చకులచే నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థలో ఉన్న పార్కులను కబ్జాదారుల నుండి కాపాడాలని, సాయి కృష్ణ థియేటర్ పక్కన ఉన్న పార్కును కబ్జా నుండి కాపాడాలని నగరపాలక సంస్థలో కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్కు స్థలాల పరిరక్షణపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శించారు. నగరపాలక సంస్థలు ఉన్నటువంటి పార్కులు అన్యాక్రాంతమవుతున్నాయి. పార్కులను పెద్ద ఎత్తున కబ్జాలు చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి కరీంనగర్ నగరంలో కనబడుతున్నది. ఒకప్పుడు 120 పార్కులు ఉంటే తర్వాత 58కి వచ్చినాయి. 58 నుంచి కేవలం 38 పార్కులు ఉన్నాయని చెప్పేసి సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తీసుకుంటే అధికారులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సాయి కృష్ణ థియేటర్ పక్కన ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కును కబ్జా చేయడం జరిగింది. కబ్జా చేయడం కాదు, ఆ పార్కు కోసం మున్సిపల్ నగరపాలక సంస్థ నుంచి 7,30,000 రూపాయలను కాంపౌండ్ వాల్ డెవలప్మెంట్ కోసం దాన్ని కాంపౌండ్ వాల్ డెవలప్ చేశారు. డెవలప్ చేయడం కాదు, దాని గేట్ కూడా పెట్టడం జరిగింది. ఆ గేటును కబ్జాదారులు కూలగొట్టి సపరేట్ గేటు పెట్టుకొని దాంట్లో షెడ్ కూడా వేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా మున్సిపల్ అధికారులను, టౌన్ ప్లానింగ్ అధికారులను. ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మున్సిపల్ అధికారుల సహకారంతో కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల సపోర్ట్ తోటి ఇదంతా జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నాం. ముడుపులు తీసుకోవడం వల్లనే ఈరోజు నగరంలో ఉన్నటువంటి పార్కులు మొత్తం కూడా మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత అధికారులని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దాదాపు కలెక్టరేట్ కూతవేటి దూరంలో దాదాపు గుంటకు ₹1,00,00,000 8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పార్కు స్థలాన్ని కబ్జా చేస్తే కూడా కండ్లుండి కబోదిలా ఇలా అధికారులందరూ చూస్తున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. అన్ని తెలుసు అధికారులకు, కానీ కావాలని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే కబ్జా గురైనటువంటి పార్కు స్థలాన్ని కాపాడాలి, అక్కడ పార్కు స్థలం అని చెప్పేసి బోర్డు కూడా అరేంజ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్కు స్థలాన్ని కాపాడాలని ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో
కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. తక్షణమే రేపే అధికారులను పంపించి ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి కూడా మాకు పార్టీకి హామీ ఇవ్వడం జరిగింది. బండారి శేఖరు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో కీర్తిశేషులు పోలు అర్జున్ను మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు రాజీనామా చేసిన హుజురాబాద్ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిశే శోభ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు పోలు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. సార్ నమస్కారం సార్. అజయ్ गोल अर्जुन हमारा है, गोल अर्जुन हमारा है, गोल अर्जुन हमारा है. చాలా కష్టపడ్డాం. ఈ అమ్మాయి కర్నూలు నందు వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి బలమైన ఆధారం, వారికి పెద్దపీట వేయడం మా ధ్యేయం. జగన్మోహన్ రెడ్డి చేపట్టినట్టే నేను ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి దాన్ని మీరు తప్పకుండా తిరిగి చేయాలని ఆశిస్తూ ఈ రెండు అంశాలని ఈరోజు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రావడం జరిగింది.
ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యకర్తలను కూడా నియోజకవర్గాల నుంచి కూడా బాగా ఎవరెవరైతే అనుబంధ సంస్థల నాయకులు ఉన్నారో అందరూ రావడం జరిగింది. ఘనంగా ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఏదన్నా కూడా ఒకటే నేను చెప్పేది, కార్యకర్త అనేవాడు ఏదైతే పార్టీకి ఇంపార్టెంటో నాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమనలేము. ఇప్పుడు ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు అనిపించినప్పుడు ఆ బాధ వాళ్ళు మాతో చెప్పుకోవడం జరిగింది. కార్యకర్తలంతా కూడా మాకేం చేస్తా ఉన్నారు, ఎట్లా చేస్తా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ విధంగా కూడా వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో మేము లేం. ఎందుకంటే మళ్ళా కష్టపడేది వాళ్ళే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కష్టపడి ఒక స్థాయిలో పార్టీని కానీ మమ్మల్ని కానీ ఒక స్థాయిలో కూర్చోబెట్టే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అసలైన బలంగా ఉంటుంది, వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది అనేది గమనించుకోవాలా. రేపు 1 కోటి సంతకాల కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాం? మెడికల్ కాలేజ్ పేదల కోసం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ని తుంగలో తొక్కుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఆ పార్టీ మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఆ పార్టీ మీద బాగా వ్యతిరేకత వచ్చి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనం పార్టీ బలోపేతం చేసుకొని మన పార్టీని గెలిపించుకొని గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే విధంగా, పార్టీ నాయకులు గుర్తింపు ఇచ్చే విధంగా పనిచేసేదానికి ఉండాల. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డును నేడు కరీంనగర్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డును ప్రజలకు అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. दारी पे चल रहा भागते जा रहे सो ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు దయచేసి కోర్టు పొద్దుగా ఏ కప్ అయితే మా అప్పు ఎప్పుడు కడతావు? ఆటోలో మా మహిళలు పోతారు, ఇస్తారు కదా వాళ్ళు కూడా ఫ్రీగా పోరు కదా. కాబట్టి రేపు పొద్దున అడగండి, మా బాకీ ఎప్పుడు చేస్తామని చెప్పి అడగండి. రైట్? ఓకే. కదా 50 బాకీ బిడ్డ పెళ్ళికి బంగారం అది బిడ్డకు స్కూటీ ఇస్తాను. అన్నింటిలో బాకీ పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క కింద మోసం చేసిందని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కూడా మా బాకీ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఇంటింటికి కాంగ్రెస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని 6 గ్యారంటీల హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటింటికి వెళ్లి ఆడపడుచులను, అన్నదమ్ములను, వృద్ధులను, రైతులను నేరుగా కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏమయ్యాయని ప్రశ్నించాలని సూచించారు.
సార్ ఒక్క నిమిషం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నాయకు నమస్కారం. మరి ఈ 2 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను మనము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఒకటే చెప్పాలా, నువ్వు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మీరు హామీలు రాసిచ్చారు గ్యారంటీలు అని చెప్పి, ఆ గ్యారంటీలను అమలు చేసిన తర్వాతనే మీరు ఓటు అడుగుడి. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు సర్పంచ్ ఎన్నికల్లో ఆ 6 గ్యారంటీలు మాకు రావాల్సినవి బాకీ కట్టినాక మీరు ఓటు అడగండి, అంతవరకు మా దగ్గర వచ్చేది లేదని చెప్పి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన మన బాకీ ఒక 2 ఎకరాల రైతుకు 60,000 రావాల్సింది ఈ 2 సంవత్సరాల, అందులో 22,000 వచ్చినాయి. ఇంకా 38,000 రావాలా, అది ఇచ్చేయాలి, అడగాల. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. ఆ 2,500 ఇంటి 24 నెలలు మనకు ఎంత? 55,000. ఆ 55,000 ఇచ్చాలి. వీళ్ళన్నీ క్లియర్ గా చెప్పడం జరిగింది. గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఏవి కూడా ఇస్తలేరు. అవన్నీ ఇచ్చిన తర్వాతనే ఇస్తలేరు. ముఖ్యంగా విద్య చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఆ స్కూటీ ఏది మన ఇయ్యాలి పెద్ద ఉన్నది,